పబ్లిక్ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. మా తాతకు 7 అక్కలు 7 తమ్ముళ్ళట. నువ్వు అట్లా మా నాన్నమ్మళ్ళమ్మ 9 మందిని అన్నది. వెనకట ఎవరిని మందలిచ్చినా నాకు 5 కొడుకులు 5 బిడ్డలని అనేటోళ్ళు. కానీ ఇప్పుడు ఎవరిని మందలిచ్చినా ఏమంటున్నారు? నీకెన్ని కోట్లున్నాయి, ఎన్ని ఎకరాల భూమి ఉన్నది అని అడుగుతున్నారు. ఒకప్పుడు పిల్లలే ఆస్తులు, ఆ బంధాలే 100 కోట్ల సంపాదనతో సమానం. అయినా వెనకటి బంధాలు ఆ మనుషులే వేర్రా. అయితే నీకోటి తెలుసా, ఇప్పుడు మళ్ళా పాత రోజులకే పోవాలే. ఒక్క జంట ఒక్కళ్ళిద్దరిని కాదు 3 గణాలని అంటున్నాడు. ఎవరు? బాబు సారే. ఒకప్పుడు మనందరం మాట్లాడింది ఒకరు ముద్దు, ఇద్దరు ఓకే, 3 వద్దు. ఆ రోజు మనందరం ఇదే స్లోగన్ మాట్లాడాం. ఈ రోజు మనం మాట్లాడాల్సింది ఒకరు వద్దు, 2 ఓకే, 3 ముద్దు. అందరూ కూడా మాట్లాడగలిగితే. జనాభా పెంపుదల కోసం ఆంధ్రాల కొత్త పథకం పెట్టుకొచ్చిండు సీఎం చంద్రబాబు సారు. 2 గన్నా 3 గన్నా సర్కారు సాయం కింద 25,000 రూపాయలు సాయం చేస్తే మనకొచ్చిండు. అయితే ఎమ్మెల్యేలు గిట్లా మాట్లాడిర్రు. వివాహం అంటే ఏంటో పెళ్లి చేసుకుంటున్నారు, 2-3 పిల్లలు పుడుతున్నారు, దాని తర్వాత విడాకులు తీసుకున్నారు అధ్యక్ష. దానివల్ల బిడ్డలు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్ని కావు అధ్యక్ష. కాబట్టి ముందు నుంచే మనం పాఠ్య పుస్తకాల్లో ఇంటర్మీడియట్ నుంచి పిల్లలకి మన సాంప్రదాయాల గురించి, వివాహం గురించి, వాళ్ళకి ఒక దాని గురించి ఉన్న నమ్మకం, కుటుంబ వ్యవస్థ గురించి ముందుగా వాళ్ళకి నేర్పించాలి. దాని తర్వాత ఇది కూడా అప్పుడు పిల్లలు ఎంతమంది అయినా తల్లిదండ్రుల మధ్యలో వాళ్ళ నీడలో పెరగగలరు అధ్యక్ష. పర్సంటేజ్ ఆఫ్ డైవర్స్లు ఎక్కువైపోయినాయి అధ్యక్ష. డైవర్స్ అయిన తర్వాత ఆ పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అధ్యక్ష. పబ్లిక్ జరిగిపోయి జనాభా నియంత్రణ కోసం మాట్లాడితే జనం ఏమనేవాళ్ళంటే అధ్యక్ష, ఏమయ్యా నువ్వేమైనా పోషిస్తావా ఏంది, మేము ఎంతమందికి అంటే నీకేమని చెప్పి మాట్లాడేవాళ్ళు అధ్యక్ష. ఇప్పుడు జనం దగ్గరికి పోయి ఏమైనా జనాభా తగ్గిపోతా ఉన్నారు, మీరందరూ కూడా 1, 2 నియంత్రణ అవుతున్నాం, కాదు 2కి మించి వెళ్ళాలి అని అంటే నువ్వు పోషిస్తావని చెప్పి ఇప్పుడు తిరిగి అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఇప్పుడు జనంలో ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష. గ్రామీణ వాతావరణంలో పేదరికంలోనే జనాభా పెరుగుతుంది అధ్యక్ష. సంపన్న వర్గాల్లో తగ్గుతూ ఉంది. విచిత్రంగా ఎందుకు పేదరికం వాళ్ళు పెంచుతూ ఉన్నారు? ఉదాహరణకి ఒక పేదవాడికి 3 పిల్లలు ఉంటే 3 ఉపాధి హామీకి వెళ్ళో లేకపోతే ఇంకోటి వెళ్ళో సంపాదిస్తూ ఉన్నారు. వాళ్ళకి జనాభా పెరగడం వలన పేదవాడికి ఆదాయం పెరుగుతుంది అధ్యక్ష, ఖర్చు పెరగలేదు. పిల్లలు తక్కువ ఉన్న సంపన్న వర్గాలకు ఎక్కువ ట్యాక్స్ వేస్తే కొద్ది భయం వస్తుందని నా ఆలోచన. ఒకరుంటే చాలు, ఇద్దరిని ఇటు పిల్లలు ఆడవాళ్లే ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి, మళ్ళీ అదే విధంగా వర్క్లో ఉండాలి అనే ఒక ప్రాబ్లం ఉండడం వల్ల సొసైటీలో వాళ్ళకి ఫ్యామిలీ నుంచి సపోర్ట్ రాకపోవడం వల్ల కూడా ఒకరుంటే చాలు అనే ఒక ఆలోచన తత్పరత పెరిగిపోతుంది అధ్యక్ష. అదేవిధంగా మనకి స్ట్రెస్ ఓరియంటెడ్ లైఫ్ స్టైల్ వల్ల కూడా పిల్లలు కనలేని పరిస్థితి కూడా కనపడుతుంది. ఐవీఎఫ్ సెంటర్ని మనం ఆశ్రయించాల్సి వస్తుంది. దాన్ని అయితే నేను సమర్థించట్లేదు అధ్యక్ష. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు నేను చూస్తున్నాను, ఇప్పుడు బాగా పేదవాళ్ళతో కలిసి తిరగడం కానీ వాళ్ళు ఉన్న సమస్యలు చూస్తూ ఉన్నాను. ఎక్కువ మంది కన్న పిల్లలు, తల్లిదండ్రులు వాళ్ళకి ఏమవుతుందంటే అధ్యక్ష, ప్రాపర్ ఎడ్యుకేషన్ ఇవ్వట్లేదు. దానివల్ల వాళ్ళకి ఎడ్యుకేషన్ లేక ప్రాపర్ బ్రాటప్ లేక వాళ్ళు కొంచెము ఈ యొక్క చెడు అలవాట్లకి దాని మీదకి వెళ్ళే ప్రమాదం కూడా కనపడతా ఉంది అధ్యక్ష. సార్ చెప్పిన దానికి ఇదైతే వ్యతిరేకము. గత చరిత్ర తీసుకోండి. మా తాతగారికి 10 మంది సంతానం, మా నాన్నగారికి 8 సంతానం, నాకు వచ్చేటప్పటికి 2. మీ అబ్బాయికి ఒకలానా? మా అబ్బాయికి 2. సంతానం అనేది ఒక లక్ష్మి. అది ఖచ్చితంగా రాగల రోజుల్లో ఈ దేశానికి అవసరం. యువత కావాలంటే సంతానం కావాలి. 4వ సాటర్డే మనం ప్రజల్లోకి వెళ్తాం. అప్పుడు వాళ్ళు డెఫినెట్గా మమ్మల్ని అడుగుతారు మీకెంతమంది పిల్లలు ఉన్నారనేది. నాకు అసలు పిల్లలే లేరు. సో నాకు మ్యాక్సిమం ఇది అక్షంతలు వాళ్ళ దగ్గర నుంచి డెఫినెట్గా పడతాయి. అయినా కానీ మనం ఒక పాలసీ తీసుకున్నప్పుడు మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది.
ఇన్ని ముచ్చట్లు చెప్పిర్రు గాని ఈ లీడర్లల్లా కొందరికి ఒకళ్ళొక్కలే ఉన్నారు, ఇంకా కొందరికి లేనేలేరట. ముందుగాల వాళ్ళు గాని జనానికి ఆదర్శంగా ఉంటే మంచిగా ఉంటది అంటున్నారు. ఈ ముచ్చట చూస్తున్న ఇంకా కొందరు. మన చిన్నప్పుడు ఫోన్లు ఉన్నాయారా? ఎక్కడిది, రూపాయి డబ్బాలేసి టైం అయిపోయే లోపట్ల అస్సలు ముచ్చట చెప్పి టక్కన పెట్టేసేది. పనికచ్చే ముచ్చట చెప్పి కట్ చేసుడే నయముండే. ఇప్పుడు పొద్దున లేస్తే తిన్నరా పన్నరా ఏం కూర చేసిండ్రని అయ్యో టైం మొత్తం ఫోన్ లోనే పెడుతున్నారు. పని లేనోళ్ళు పెడితే పర్వాలేదు, పనిడిచి పెట్టి ఫోన్ లోనే ఉంటున్నారు కదా. మన చిన్నప్పుడు చందమామను చూపెట్టుకుంటా గోరు ముద్దలు పెట్టేది. ఇప్పుడు పసి పొరగాన్లు కూడా ఫోన్ లేకుంటే ముద్ద తింటలేరు. యూత్ పొరగాన్లు అయితే ఇక హద్దు లేకుండా పోతున్నారా. అగో వాళ్ళు చేయబట్టే సర్కార్లు ఓ నిర్ణయానికి వస్తున్నాయి. ఏం నిర్ణయం అది? అందరూ మెచ్చే నిర్ణయం అనే చెప్పాలి. అటు బాబు సారు ఇటు సిద్ధరామయ్య సారు అదే మాట అంటుండ్రు. ఇను నువ్వు కూడా మంచి కడప దాటే లోపట్ల చెడు ఊరంతా తిరిగొస్తదట. గట్లనే మంచి చెప్తే చెవికి ఎక్కదు గాని చిడుగు పనులే ఎక్కువ వంట పడతాయి. ముఖ్యంగా యూత్ పిల్లలు ఈ ఫోన్లలో ఎన్నో ఉపయోగపడే ముచ్చట్లున్నా అడ్డమైన అలవాట్లు నేర్చుకొని దేశాన్ని బర్బాద్ చేసే స్థాయికి పోతుండ్రు. అందుకే ఒక్కో రాష్ట్రం చిన్నగా మెల్లగా మైనర్ పోరాలు అంటే 16 ఏళ్ల పిల్లలకు సోషల్ మీడియా బ్యాన్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నాయి. ఇలా కర్ణాటక సీఎం ಸಿದ್ದರಾಮಯ್ಯ ಸಾರು ಕೂಡ ಗದೆ ಮುಚ್ಚಟೆ ಎಪ್ಪಿಂಡು. ಮಕ್ಕಳ ಮೇಲೆ ಬೀರುವ ಅಡ್ಡ ಪರಿಣಾಮಗಳನ್ನು ತಡೆಗಟ್ಟುವ ಉದ್ದೇಶದಿಂದ 16 ವರ್ಷದೊಳಗಿನ ಮಕ್ಕಳಿಗೆ ಸಾಮಾಜಿಕ ಜಾಲತಾಣದ ಬಳಕೆಯನ್ನು నిషేధిಸಲಾಗುವುದು. ఫోన్ తోటి అన్ని పనులు ముడిపెట్టి ఇప్పటికిప్పుడు బ్యాన్ చేస్తే గది ఎట్లా ముంగలికి పోతుందో చూడాలి. మరి ఇయాల రేపట్ల అవ్వయ్యకు తెలియక ఫోన్లు యాప్లు పిల్లలే చూస్తున్నారు. ఇక దీన్ని అదునుగా తీసుకొని కొంతమంది బద్మాషులు అడ్డమైన పనులకు వాడుతుంటారు. మరి అట్లాంటోళ్ళని ఎట్లా కంట్రోల్ చేస్తారో చూడాలి. అయినా ఏదైనా సర్కార్ కన్నా ముందు కుటుంబం నుంచే మొదలు కావాలి. కన్నోళ్లే కట్టడి చేయాలి. పిల్లల కంటే ముందు పెద్దలే ఫోన్ల మూతి పెట్టుడు బంద్ పెట్టాలి. మనం పాటించి పిల్లలను పాటించే రీతిలా ముందుకు పోవాలి. ఏదేమైనా ఈ సోషల్ మీడియాను పిల్లలకు దూరం పెట్టుడు మాత్రం మంచి నిర్ణయమే అంటున్నారు చాలా మంది. అవునరా, తమిళ స్టార్ హీరో భార్య ఇడుపు కాయిదా కోసం కోర్టుకు పోయిందట కదా. మరి పోదా? కట్టుకున్నాడు కండ్ల గానకపోతే ఆమె మాత్రం ఏం చేస్తారు చెప్పు? అంటే కండ్ల గానకపోతేనే పిల్లలు పెద్దోళ్ళేరా ఎట్లా? ఇక ఆగుతుందా గాని అప్పట్లో విజయ్ కి హీరోయిన్ త్రిషకు సంబంధం ఉన్నదని ఒక పువ్వు గుర్తు లీడరు పోస్ట్ పెట్టిండుగా. అవునరా, నేను కూడా చూసిన. వాళ్ళిద్దరు కలిసిమెలిసి తిరుగుతున్నారు కదా. వాళ్ళేమన్నా సాటుంగా తిరుగుతున్నారా? అందరు చూడంగానే తిరుగుతున్నారు కదా. మరి ఇక కట్టుకున్న ఆమె కోపం రాదా ఎట్లా? కోపం కొండెక్కి కూర్చున్న వాళ్ళ కూడా అగజూడు ఎట్లా తిరుగుతున్నారు ఇద్దరు పెళ్లిలకు పేరంటాలకు. నిప్పు లేనిదే పొగొస్తదా అన్నట్టు ఇంట్లో మొగడు గిచ్చందే పెళ్ళం రచ్చకెక్కుతదా అని అంటున్నారు తమిళ సినిమా స్టార్ విజయ్ ముచ్చట చూస్తున్నోళ్ళు. కట్టుకున్నోడు కసుబుసుం అంటున్నాడు, ఇంకొక ఆమె మోజల పడ్డడని. విజయ్ భార్య సంగీత ఇడుపు కాగితం కోసం కోర్టు మెట్లెక్కింది కదా, ఆ ముచ్చట భక్కున మండుతనే ఉన్నది. అంతల్నే హీరోయిన్ త్రిషానేసుకొని ఒక పెళ్లి పేరంటానికి వేయిండు. చూస్తున్నారు కదా, ఇద్దరి డ్రెస్సులు జర మ్యాచింగే ఉన్నాయి. ఇన్నొద్దులు బయట గుసగుసలే వినబడ్డాయి గాని ఇక ఈ ముచ్చటతోని కన్ఫర్మ్ చేసుకోనరని హీరో విజయ్ అంటే పడనోళ్ళు అంటున్నారు. కుచ్చుకుచ్చు పోతాహే. లేకపోతే విజయ్ సంసారం బజార్లకు వస్తున్న గీ టైంలా త్రిషాన్ ఎంబడి పెట్టుకొని వచ్చుడేంది అని గిచ్చికయ్యాలు పెట్టేటోళ్ళు పెడతానే ఉన్నారు. అయితే మా ఇద్దరి కామన్ దోస్తు లగ్గానికి ఇద్దరం కలిసి వస్తే తప్పే ఉన్నది అని అంటున్నారు గీ జంట. ఈ జంట మీద ఇన్నేళ్లు మస్తు పుకార్లు షికార్లు చేసినాయి. ఎప్పుడు చూసినా వీళ్ళిద్దరు చిలక గోరింకల లెక్క తిరుగుతున్నారు. ఆఖరికి విజయ్ అభిమానులకు ఏం ముచ్చట చెప్తాడో మరిగా. పెళ్లిలు జోరుగా అవుతున్నాయి గారా. ఇదంతా లగ్గాల సీజనే కదా, పోతే రోజుకో లగ్గం ఉన్నది గాని ఏడ టైం ఉన్నది మనకు. నేను చెప్పేది ఏములాడలా శివపార్వతుల లగ్గం రా. శివపార్వతుల లగ్గంలో వాళ్ళ హంగామా మంచిగుంటది. ఎవడాలు చూడు నువ్వే. అటు శివపార్వతులు తల్వాలు పోసుకుంటుంటే ఇక్కడ హిజ్రాలు పోసుకుంటున్నారు. జీలకర్ర బెల్లం పెట్టుకునుడు చిన్న చిన్న సంబరం కాదుల్లా అల్లది. ఎమ్లాడ రాజన్న దేవస్థానంలో జరిగింది కళ్యాణ ఘట్టం. లగ్గానికి ఓనాడు ముందే చేరుకొని ఎంతో భక్తి శ్రద్ధలతోటి పూజలు చేసుకొని శివుణ్ణి లగ్గమాడినట్టు మనసులో తలుసుకొని తాళి కట్టుకున్నారు. ఇక ఇట్లా లగ్గమైనాక ఏడాది పాటు అక్కడనే స్వామి ప్రచారంలోనే ఉంటామని చెప్తున్నారు. శ్రీ పార్వతీ రాజరాజే
జంగమ అర్చకుల వద్ద ధారణ ఏపించుకొని ఇక సాక్షాత్తు ఆ శివయ్యన కళ్యాణం చేసుకున్నంత ఆనందపడుతున్నారు. మళ్ళా శ్రీరామనవమి నాడు కూడా ఇదే తీర్ల లగ్గాలు చేసుకుంటారు అన్నట్టు. ఇది ఏటా జరుగుతున్న తంతే అన్నట్టు. నువ్వు గమనించినవారా, నింగికి రాకెట్లు పంపే శాస్త్రవేత్తలు మిషన్ మొదలు పెట్టే ముందు దైవ దర్శనం చేసుకుంటారు. అంతేగారా సైంటిస్టులైనా ఏదో ఒక శక్తి మనల్ని నడిపిస్తారని నమ్ముతున్నారు అన్నట్టు. సేమ్ గట్లనే పోలీస్ స్టేషన్ లో కూడా పూజలు చేసుకుంటారు తెలుసా నీకు? ఎందుకు తెలియదు, జగిత్యాల జిల్లా ధర్మపురిలో చేస్తారు. మామూలుగా అన్ని పోలీస్ స్టేషన్లల్లా జెండా పండుగలు జరిగితే జగిత్యాల జిల్లా ధర్మపురిలా శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి పూజలు చేసుడు ఆనవాయితీగా వస్తుంది. దేవుడా మా స్టేషన్లా కేసులు రావద్దు, శాంతి భద్రతలు చేయిజాటొద్దని ఇక్కడ ఏటా నరసన్నకు కాకిలు పూజలు చేస్తారు. ఇయాల కూడా అంగరంగ వైభవంగా కుటుంబాలతోటి సహా ఆ ధర్మపురి నరసింహునికి మొక్కులు పెట్టుకున్నారు. గణాంబికాభ్యాం నమః సకల ప్రపుణార్థే పంచాక్షరాఖ్యై కర్మణే కర్మణః పుణ్యం భవంతో బృహంతో ఈ పూజకు ఎక్కువ ఫలితం వస్తుంది అని చెప్పి శాస్త్రం చెప్తున్నది. కావున భగవద్బంధులందరూ కూడా చక్కగా ఎక్కడి వారు అక్కడే కూర్చోవలసిందిగా మనం చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామివారి ఊరేగింపుతోటి పోలీస్ స్టేషన్ ను సందర్శించుడుతోటి స్వామికి ప్రత్యేక పూజలు చేసి భక్తిని చాటుకున్నారు. గిట్లా అయ్యో అంటే 6 నెలల శని పడుతున్నది ఇయాల రేపు. సాయం చేస్తే పుణ్యం వచ్చే రోజులు గానే కావి. ఇగో సిరమ్మ మరుగున పెట్టి మాట్లాడకు. నువ్వు నాకు ఏ సాయం చేసినా దిల్దార్లో చెప్తానే ఉంటుంది. ఇంకా ఎందుకు ఎప్పు ఎత్తిపోటు మాటలు నాకు? ఓష్ని పాడుగాను, నిన్నేమన్నా పిల్ల సుయ్య అంటే నాకో బూర నూరుకొస్తావు. మరి పుణ్యం చేస్తే పాపం దాకింది. అయ్యో అంటే 6 నెలల శని పట్టిందని ఎందుకు అంటున్నావు నన్ను? ఓ అమ్మ, మన ముచ్చట కాదే తల్లి, గా ముసలైన ముచ్చట. అది నాకు తెలుసు ఫ్రెండ్స్, కావాలని మా సిరమ్మకు బీపీ పెంచుతా, అదో తుత్తి. అగ చూడుండ్రి, వాళ్ళ యాక్టింగ్ కు ఆస్కార్ ఇచ్చినా తక్కువే. దశావతారంలా కమల్ హాసన్ కూడా గింత నటించలేదు కదరా. ముసలాయన ముంగట బండి మీదకెళ్ళి వడిపెత్తున్నట్టుగానే యాక్టింగ్ చేస్తున్నాడు. మీరు కూడా అది యాక్టింగ్ కాదు, అక్కడ ఏదో కొంప మునుగుతుంది అని నమ్మిండ్రు కదా. నిజంగానే ఆ ముసలైన కొంప ముంచిండ్రు. సిగ్గెట్లా అనిపిస్తలేదో ఏమో ముసలోళ్ళ సొమ్ము తినేతందుకు. ఇక ముచ్చట్లకు పోతే, అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలా పింఛన్ పైసలు తీసుకొని 20,000 రూపాయలు డ్రా చేసుకుని వస్తున్నాడట పెద్ద మనిషి. ఇక అది ఎక్కడికెళ్ళి గమనించిండ్రో, వెనకమిటే వచ్చి ఇంటి ముంగట బైక్ మీదకెళ్ళి పడ్డట్టుగా వేసిండొకడు. ఇక ఇంకోడేమో పట్టుకున్నట్టు చేస్తున్నాడు. పాపం చేతగాకున్న ముసలాయన ఏమైంది ఏమైంది అని సాయం పట్టిండు. గంతే పక్కన ఉన్నాడు పైకం కొట్టేసిండు. గింత దిగజారిపోయిండ్రు చూడుండ్రి. ఇక భూకంపాలు రాకుంటే ఏమొస్తాయి చెప్పుండ్రి. 80 ఏండ్ల ముసలాయన పసిపిల్లలు నడిచినట్టే నడుస్తున్నాడు. ఏదో సాయం చేస్తేందుకు వస్తే ఆయనకే టోపీ పెట్టిండ్రు. తూ మీ బతుకులు పాడుగాను అని తిడుతున్నారు ఈ వీడియో చూసిన పబ్లిక్. వాళ్ళకి సిగ్గెక్కడిది, తూ అంటే తూడ్చుకొని పోయే బాపతిగాళ్ళు. అమలాపురం పోలీసోళ్ళు పట్టుకునే పని పెట్టుకున్నారు గాని చూడాలిగా. ఇవ్వలా ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా దిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.